నమస్తే అందరికీ. కొన్ని సంవత్సరాల క్రితం మనం ఎవరికన్నా డబ్బు ఇవ్వాలంటే కేవలం చెక్ రూపంలో మాత్రమే డబ్బు ఇచ్చేవాళ్ళం. దాని తర్వాత అయితే మనకు యూపీఐ వచ్చింది. అంటే ఫోన్‌పే, గూగుల్ పే లాంటి ఫ్యూచర్స్ అయితే మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడైతే ప్రతి ఒక్క చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే యూపీఐ అయితే యూజ్ చేస్తున్నారు. అంటే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఇలాంటి ఫ్యూచర్‌లన్నీ ఇలాంటి యాప్స్ అన్నీ యూజ్ అయితే చేస్తున్నారు. అలాగే మనం ఈ ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా బయటికి ఎక్కడికెళ్ళినా గూడా అంటే మనం మార్కెట్‌కెళ్ళినా, లేకపోతే సినిమాకెళ్ళినా, లేకపోతే రెస్టారెంట్‌కెళ్ళినా, లేకపోతే హోటల్‌కెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా గూడా మనం ఈ ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ద్వారానే ఇప్పుడైతే మన ఇండియాలో అయితే ఎక్కువ మంది చెల్లింపులైతే చేస్తున్నారు. ఈ ఫోన్‌పే మీరు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే బ్యాంక్ అకౌంట్‌తో పాటు ఏటీఎం కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. ఏటీఎం కార్డ్ ఉంటేనే మీరు ఈ ఫోన్‌పే అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఫోన్‌పే కానీ, గూగుల్ పే కానీ, పేటీఎం ఏదైనా చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ విత్ ఏటీఎం కార్డ్ అయితే ఉండాలి. ఇప్పుడు ఆ ఏటీఎం కార్డ్ ఉంటే మీరు ఇవి క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఆధార్ కార్డ్ ద్వారా కూడా మీరు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆధార్ కార్డ్ ద్వారా మీరు ఫోన్‌పే చేసుకోవాలంటే మీ బ్యాంక్ అకౌంట్‌కు అలాగే మీ ఆధార్‌కు ఖచ్చితంగా ఒకే ఫోన్ నంబర్ లింక్ అయితే ఉండాలి. ఇంతకుముందైతే ఫోన్‌పే ద్వారా మనము ఇన్‌స్టాల్ చేసుకునేప్పుడు కేవలం ఆ రోజు 5,000 మాత్రమే పనిచేస్తుంది. ఆ 24 గంటల తర్వాత మీరు ఒక ₹1,00,000 ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇంతకుముందు అయితే మనము ఒక ₹1,00,000 ప్రతిరోజు ఒక ₹1,00,000 అయితే వేరే వారికి ఫోన్ నంబర్ ద్వారా ట్రాన్స్‌ఫర్ అయితే చేసేవాళ్ళం. ఈరోజైతే ఆర్‌బీఐ అయితే కీలక మంచి అప్డేట్ అయితే ఇచ్చింది. ఇక నుంచి మనము 1,00,000 లిమిట్‌ని అయితే 5,00,000కైతే పెంచుతామని చెప్తుంది. ఇంతకుముందు మనం 1,00,000 అయితే డేలో ట్రాన్స్‌ఫర్ అయితే చేసేవాళ్ళం. ఇక నుంచి మనం డైరెక్ట్‌గా ఒకే పేమెంట్ ద్వారా 5,00,000 అయితే మనకు ఫోన్‌పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, అలాగే పేటీఎం కావచ్చు. ఈ 3 యాప్స్ ద్వారా మనం ఒకేసారి ఒక్కొక్కరికి ఒక నెంబర్‌కు 5,00,000 ఒకేసారి పంపవచ్చు. ఇంకా డేట్ అయితే ప్రకటించలేదు. చాలా దగ్గరలోనే అతి త్వరలోనే మనం ఈ ఫోన్‌పే ద్వారా 5,00,000 అయితే ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చు.